గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రికలైనటువంటి ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఒక దాదాపు అంటే ఒక విషాదకరమైనటువంటి ఘటనకు సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్ అయితే ప్రచురించడం జరిగింది ఈనాడు విషయంలో. ఇక ఉక్కులో ఉపద్రవం అంటూ ఈనాడు దినపత్రికలో ప్రచురితమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, భారీ పేలుడుతో ఎగిసిపడిన 150 టన్నుల ఉక్కు ద్రావణం, 8 మంది కార్మికుల దుర్మరణం, మరో 6 తీవ్ర గాయాలు. 1540 డిగ్రీల వేడితో ఉన్న ద్రవ ఉక్కు పడటంతో బొగ్గుల్లో మారిన మృతదేహాలు. అంత వేడి ఉంటేనే మనం దగ్గరికి వెళ్ళాలంటే 43 డిగ్రీలు ఉష్ణోగ్రత మామూలుగా ఎండాకాలంలో ఉంటేనే మనం బయటకు వెళ్ళలేని పరిస్థితి, 45-46 డిగ్రీలు ఉంటేనే. అట్లాంటిది పాపం ఆ కార్మికులు 8 మంది ఉద్యోగస్తులు ఆ బొగ్గుల్లా మారారంటే మామూలు విషయం కాదు. అంత 1540 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ఆ వేడితో ఉన్నటువంటి ఆ ద్రావణం పట్టడంతో ఒక్కసారి ఒక బొగ్గులా మారిపోయినట్టు తెలుసు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలా ఎగిసి కార్మికులపై పట్టడంతో 8 మంది మృతి చెందారు. మరో 6 ఒళ్లంతా కాలిపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం సాయంత్రం ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ SMS-1లో ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. సాయంత్రం SMS-1లో పనిచేయడానికి కార్మికులు వెళ్ళగా ఊహకందని విధంగా లాడల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా మీద పడటంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. ఊహించడానికి వీలైనంత వేడి ద్రావణం దాటికి ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ వాళ్ళే అక్కడే కరిగిపోయినట్లు ఒక కథనాన్ని చూస్తున్నాం. కర్మాగారం స్టీల్ మెటల్ షాప్ 1లో బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి టర్బో లాడిల్ ద్వారా కన్వర్టర్కు ద్రవ ఉక్కు చేరవేస్తారు. మిశ్రమాలు కలిపిన తర్వాత అక్కడ నుంచి లాడిల్ ద్వారా క్యాస్టింగ్ మిషన్కు చేరుస్తారు. ఈ విభాగంలో మొత్తం 6 క్యాస్టింగ్ మిషన్లు స్టాండర్డ్స్ ఉంటాయి. ద్రవ ఉక్కును కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంటు CCDలోని మెషిన్లో పోసి బ్లూమ్స్గా చేస్తారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4:20 కన్వర్టర్ నుంచి బయలుదేరిన లాడిల్ 19 కాస్టింగ్ మిషన్లో 2లో పోసేందుకు అనుమతించారు. ఈ సమయంలో ఒక్కసారిగా లాడిల్ పేలిపోయింది. దీంతో 1540 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ఉక్కు ద్రవం ఎగిసిపడి భారీగా మంటలు వ్యాపించాయి. ఇది కథనం. సాయంత్రం 4:20 ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి దాదాపు 1540 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి అది అంటే పక్కన ఉండాలంటేనే మనకి చాలా వేడి సెగ తగిలితేనే మనకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అంత ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ఆ యొక్క ద్రావణం ఒక్కసారిగా మీద పట్టడంతో పేలి దాదాపు 150 టన్నుల ద్రవం ఒక్కసారిగా బయటికి రావడంతో ఎట్టూ తప్పించుకోలేకపోయారు. దాదాపు 8 మంది అయితే మృత్యువాత పడ్డారు. మిగిలిన వాళ్ళ శరీరాలు అయితే మాత్రం బాగా కాలిపోయినట్లు తెలుస్తుంది. వాళ్ళు కూడా అంటే కొట్టుమిట్టాడుతున్నట్లు పరిస్థితి. వాళ్ళని క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి తరలించారు. దీనిపై చాలామంది అంటే నాయకులు అయితే స్పందించారు. ఉక్కు తయారులో ఆరితేరిన ఆ చేతులు అదే ఉక్కు దాటికి అచేతనమైపోయాయి. నిప్పులు కొలిమి లాంటి పనిలో నిపుణులైన ఆ శ్రామికులు ఒక సలసల మరిగే ద్రావణం పడి విగత జీవులైపోయారు. స్టీల్ ప్లాంట్ కార్మికులమని గర్వంగా చెప్పుకునే ఆ శ్రామికులు ఇప్పుడు అదే స్టీల్కు ఆహుతైపోయారు. ప్రమాదంలో నేలపాలైన ద్రవ ఉక్కు చూస్తున్నాం మనం. దానికి సంబంధించినటువంటి ఆ ప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బంది అవ్వచ్చు, లేకపోతే CISF సిబ్బంది అవ్వచ్చు, అక్కడ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏ కర్మాగారంలో అయితే పనిచేస్తున్నారో అదే కర్మాగారం, అన్నం పెట్టేటటువంటి కర్మాగారమే, అందులోనే విగత జీవులై సలసల కాలేటటువంటి ఆ యొక్క ద్రావణలో మరిగిపోయి వాళ్ళు మృత్యువాత పట్టడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. దానికి ప్రభుత్వం కూడా కొన్ని నష్టపరిహారం అంటే ఆ బాధిత కుటుంబాలకైతే మాత్రం అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఘటన జరిగిన తీరును అయితే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోపక్క కార్మిక సంఘాలు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై. కుటుంబ అంటే ముఖ్యంగా పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబాలన్నీ కూడా చాలా రోధిస్తున్నటువంటి తీరైతే మాత్రం కలిచివేస్తుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. దాదాపు ఇంకా మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది
ఈరోజు అయితే తెలుస్తుంది. దాదాపు 8 మంది మృతి చెందడం బాధాకరం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పి, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటనా స్థలానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అక్కడ ఆ ఘటన అయితే మాత్రం జరిగిన పనితీరును అయితే అక్కడ జరిగినటువంటి కారణమైనటువంటి వివరాలను అయితే మాత్రం డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరో అంశం చూడొచ్చు. నాగలి బాధలు గొడ్డలకి తెలియవు. 5 ఏళ్ల వైకాపా విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మళ్ళీ వైకుంఠపాలి వద్దు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో సీఎం చంద్రబాబు 22A భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతు బాధలు గుర్తుకు రావు. కోడికత్తి డ్రామాలాడే వ్యక్తికి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ని ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలియదు. దేవాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించే వ్యక్తులకు ప్రజల మనోభావాలు తెలియవు. నిన్న చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అంటే మొత్తానికి మీ భూమి మీ హక్కు అనేటటువంటి ఒక కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం. ప్రతి నెలలో కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం దాదాపు చంద్రబాబు నాయుడు స్వయంగా రీసర్వే చేసిన తర్వాత ఇది గత ఎన్నికల్లో అయితే మాత్రం ఇదే కూటమికి ఒక విజయాన్ని చేకూర్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైతే మాత్రం రీసర్వే అంటూ భూముల రీసర్వే చేస్తున్నామని చెప్పేసి ఒక పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. కానీ ఇది ప్రజలు అడిగినటువంటి డిమాండ్ కాదు. కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అప్పుడు ఏదో చేయాలని ప్రయత్నం చేసింది. దాన్ని కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీ అయితే మాత్రం దాన్ని భుజానికి ఎత్తుకొని ఇది మీ భూములపై మీకే హక్కు ఉండాలా, మీ ఫోటో ఉండాలా, లేకపోతే ప్రభుత్వ ముద్రను ఉండాలా. కానీ జగన్మోహన్ రెడ్డి ముద్రను ఉండటం ఇది ముమ్మాటికి మీ భూములు ఆక్రమిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ప్రజల్లో బాగా బలంగా నాటుకోవటం జరిగింది. ఇక కూటమి విజయానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం అవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు అధికారం వచ్చు దానికి ఒక QR కోడ్ కేటాయించి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఎవరు కబ్జా చేయటం కానీ లేకపోతే ఎవరైనా ఆక్యుపై చేయటం కానీ కుదరదు. లేకపోతే సర్వే నెంబర్లు మార్చడం కానీ లేకపోతే భూముల యొక్క కొలతల్లో మార్చడం కానీ చేయటానికి వీలుండదు. ఎప్పటికప్పుడు KYC అయితే చేయాలా. హక్కుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేలిముద్రలు వాళ్ళ యొక్క పర్మిషన్ కంపల్సరీగా ఉండే విధంగా అయితే మాత్రం ఇందులో కొన్ని ఫీచర్లు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ చూద్దాం. ఒక వ్యక్తిని చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు 3 ఏళ్లు పడుతోంది. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. గొడ్డల పార్టీ ఆ పార్టీ అధినేత నేరాలు ఘోరాలు చేసి వాటిని ఎదుటి వారిపై వేస్తున్నారు. మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే ప్రజలను నిరుద్యోగులను క్షమించడంటూ అడగండి, లేకుంటే రాష్ట్రంలో మనుగడ సాగించలేరని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎవరు పెట్టుబడులు పెట్టకుండా పారిపోయే పరిస్థితి ఇచ్చారు. వారి 5 ఏళ్ల పాలలో ఉద్యోగాలు లేవు. JJM కింద ఇంటింటికి మంచినీరు పథకానికి కేంద్రం 7,000 కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని వినియోగించలేదంటూ నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా సిద్ధాంతం అనే గ్రామంలో అయితే మాత్రం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే మాత్రం అందజేసి లబ్ధిదారులకి ఆయన ముచ్చటించడం జరిగింది. ఇక మొత్తానికైతే మాత్రం వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక హక్కుదారు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇక నిజమైనటువంటి ఆ యొక్క డాక్యుమెంట్లు అవ్వచ్చు లేకపోతే అన్నీ కూడా పూర్తిగా హక్కులు ఉంటాయి. ఎవరికి దాని మీద ఉండవు. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా సరే ఆ యజమానికి పూర్తిగా ఆ హక్కులు ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎవ్వరూ కూడా ఏ భూమి యజమాని అయితే ఉన్నారో ఆయనకే పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటోతో ఇవ్వటం, రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నాం. రీసర్వే చేసి మొత్తం ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఉండే పట్టాదారు పాస్ పుస్తకాలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళని అడిగి వివరాలు సేకరించి కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి వాళ్ళ ఎదురే ఆ యొక్క సర్వే చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కామధేనులక్క గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణ హత్తున చేర్చుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు చంద్రన్న పులకరించే 96 ఏళ్ల సత్యనారాయణ ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి సత్యనారాయణ ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల నుంచి అయితే వైరల్ అవుతున్నారు. ఆయన 96 ఏళ్ల వృద్ధుడు. అయితే ఆయన అమాయకత్వంతో పాపం ఎవరో ఒక యువకుడు అయితే మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు మంచి అభిమాని. ఆయన చంద్రబాబు నాయుడు వస్తున్నారు మన జిల్లాకి మన పక్కన గ్రామానికి అని చెప్పేసి సిద్ధాంతం గ్రామానికి అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా అయితే మాత్రం ఆయనకి చాలా సంతోషం వ్యక్తం. అయితే నేను వస్తాను
చంద్రబాబు నాయుడు ఇలా అంటారు, నేను ఇలా చెప్తానని చెప్పేసి ఆయన యొక్క అమాయకత్వంతో ఆయన వృద్ధుడు ఆయన చెప్పడం జరిగింది. ఆయన మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు అభిమానంతో చెప్పడం, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం జరిగింది. కాస్త చంద్రబాబు నాయుడు కూడా చేరటం జరిగింది. సత్యనారాయణ గారు నేను వస్తున్నాను, నిన్ను కలుస్తానని చెప్పేసి ఆయన కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా సోషల్ మీడియా వేదికగా మరుసటి రోజు ఆయన ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఆ సత్యనారాయణని పిలిపించుకొని ఆయనతో మాట్లాడటం జరిగింది. పాపం ఆ వృద్ధునికి ఆనందానికి, ఆ వృద్ధ సత్యనారాయణకి అయితే మాత్రం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మొత్తానికి ఆ వయసులో అంత వీరాభిమాని చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా నేను వీరాభిమాన్ని, ఎన్టీఆర్ని చూసిన తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను, ఈ జన్మలో చూస్తాను అనుకోలేదు, ఏది చేసినా సరే పెట్టినా తిట్టినా అన్నీ నువ్వేనయ్యా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికల్లో అమాయకంగా ఆయన మాట్లాడిన మాటలైతే మాత్రం చంద్రబాబు నాయుడిని కలిసివేసింది. చంద్రబాబు పక్కాగా ఆ యొక్క ప్లాన్ ఏర్పాటు చేసుకొని ఆ సత్యనారాయణ కలుస్తానని చెప్పేసి ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫోటో ఆయన ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించినటువంటి ఆ యొక్క ఫోటోని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఇట్లాంటి వాళ్ళు చాలామంది అభిమానులు ఉంటారు, కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. ఇంకా మరో అంశాన్ని చూస్తున్నాం. మొత్తానికి మాదాపూర్ వాసితో వైకాపా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చర్చలో అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బయటపడ్డ కుట్ర, బొల్లా కస్టడీ కోరుతూ పోలీసులు అయితే పిటిషన్ వేశారు. మొత్తానికి హైదరాబాద్లో భారీ స్కామ్ అయితే వెలుగు చూసిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసు అరెస్ట్ చేశారు. ఆయన విచారణ సందర్భంగా అయితే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఈ సందర్భంగా కూడా, ఈ ఇష్యూ సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇక్కడ సిబిఎన్ ఉన్నారు ఏపీలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోదీ ఉన్నారు, కాబట్టి ఇక్కడ ఆటలు సాగని చెప్పేసి పక్క రాష్ట్రంలో చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది. మొత్తానికి ఇదైతే మాత్రం హాట్ టాపిక్ మంది. ఇంతవరకు వైసీపీ అయితే మాత్రం దీని మీద స్పందించలేదు. ఒక విడుదల రజని అంటే వైసీపీ మాజీ మంత్రి అయితే మాత్రం ఆమె స్పందించింది. కడిగిన ముత్యంలో ఆ బ్రహ్మనాయుడు బయటకు వస్తారని చెప్పేసి ఆమె మీడియా సాక్షిగా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మాదాపూర్ వాసితో వైకాపా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చర్చలు అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బయటపడ్డ కుట్ర, బొల్లా కస్టడీ కోరుతూ పోలీసులు అయితే పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. 1000 కోట్లు గండిపేట భూ వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు. నేను ఎమ్మెల్యేగా పనిచేశా, తెలంగాణ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉంది, మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వ్యక్తిగత పరిచయాలున్నాయి, వివిధ శాఖల్లో నా సొంత మనుషులు ఉన్నారు, అవసరమైతే ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులైనా వెంటనే తెప్పించగలను. ఇది ఏపీలోని వినుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిమ్మల కుటుంబానికి ఇచ్చిన హామీ. ఆయనకున్నటువంటి, ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి మిగిలినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా నాకు పలుకుబడి ఉంది, నేను అధికారులతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి, నేను ఏ విధంగా అయినా చేయించుకోగల కెపాసిటీ ఉందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సందర్భం. అయితే హైదరాబాద్ శివారు గండిపేటలో 1000 కోట్ల రూపాయల విలువైన భూములు కొట్టేసేందుకు కుట్రపడిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3.5 కోట్లకు ఎకరా చొప్పున కొనుగోలు చేసి 60 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైనట్లు, ఆ మేరకు మాదాపూర్ వాసితో చర్చలు జరిపినట్లు దర్యాప్తులో బయటపడింది. గండిపేటలోని ప్రభుత్వ భూమి గుర్తించడం నుంచి దాన్ని దక్కించుకోవడానికి తన నివాసులో పలుమార్లు చర్చలు, నకిలీ జీవోలు సృష్టించి అంతా బొల్ల దర్శకత్వంలోనే నడిచినట్లు వెల్లడైంది. ఇతర నిందితులు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్తో నేరుగా మాట్లాడి ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరిస్తున్నట్లు జీవోలు తెప్పిస్తానని బొల్లా స్వయంగా హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకు తరలించి సంగతి తెలిసిందే. మరింత లోతుగా విచారించేందుకు వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం కోర్టును ఆశ్రయించారు. మొత్తానికైతే మాత్రం అంటే ఒక పెద్ద తలకాయ, నాకేమీ తెలియదు అనే విధంగా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి, కానీ ఇందులో కింద అధికారులు ఏం చేశారో నాకు తెలియదనే అవకాశం ఉంటాయి. మొత్తానికి కర్త, క్రియ, కర్మ ఆయనే. ఇక మిగిలినటువంటి కింద ఉన్న చిన్న చిన్న, అంటే ఈయన ప్రమేయం లేనిది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, దాదాపు 3 కోట్ల రూపాయలకి ప్రభుత్వ భూమి కొని దాన్ని దాదాపు 60 కోట్లకు విక్రయించాలని చెప్పేసి 1000 కోట్ల రూపాయల పై మాటకి ఇంతోటి మొత్తానికైతే మాత్రం మాదాపూర్ వాసితోటి చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంలో ఈ నకిలీ జీవోలు సృష్టించి అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే కలెక్టర్ లేకపోతే మిగిలినటువంటి అధికారుల యొక్క ఫోర్జరీ చేసి ఆ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి దానికి క్లియర్ అయిపోయింది. కోర్టులో ఉంటే కోర్టు క్లియర్ ఇచ్చినట్లుగా దానికి సంబంధించినటువంటి పత్రాలు, దానికి సంబంధించినటువంటి నకిలీ స్టాంపులు తయారు చేసి, నకిలీ సంతకాలు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ సంతకాలు, మిగిలినటువంటి ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి అధికారుల యొక్క వాళ్ళ సంతకాలు కూడా ఫోర్జరీ చేసి
ఆ యొక్క నకిలీ పత్రాలను సృష్టించారు. మొత్తానికైతే మాత్రం క్రయ విక్రయాలు జరుగుతున్న సందర్భంలో కొనుక్కునే వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. మొత్తానికి అసలు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఆ రిజిస్టర్ ఆఫీస్ అవ్వచ్చు అవి చేసుకొని మొత్తానికైతే మాత్రం బయటపడ్డది. స్థానిక ఆ ఎంఆర్ఓ ప్రమేయంతో అసలు ఈ ల్యాండ్కి ఎప్పుడు క్లియర్ వచ్చింది అని చెప్పేసి రంగంలోకి దిగితే అసలు విషయం బయటపడింది. మొత్తం నకిలీ ఇదే అని చెప్పేసి దీనికి సంబంధించి దాదాపు 1000 కోట్లు దీని మొత్తం కూడా అన్నీ కూడా బ్రహ్మనాయుడు ఇంట్లోనే లావాదేవీలు జరిగినాయి. ప్రతి ఎమ్మెల్యేకి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి కూడా ప్రతి ప్రజాప్రతినిధికి కూడా హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటుంది. హైదరాబాద్లో ఇంట్లోనే ఆయన రావటం, అక్కడికి పోయే సమావేశాలు ఎవరు ఈయన ఇక్కడికి వస్తారు. వాళ్ళు లేకపోతే నెలలో కనీసం 4-5 రోజులు విజిట్ ఉంటుంది హైదరాబాద్లో ప్రతి రాజకీయ నాయకుడికి. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటుంది. ఆ విల్లా అవ్వచ్చు, లేకపోతే ఫామ్ హౌసా, లేకపోతే ఇక్కడ బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, లేకపోతే అపార్ట్మెంట్ అని మనం చెప్పవసరం లేదు. ఎక్కడైనా సరే ఒక విలాసవంతమైనటువంటి ఇల్లు అయితే మాత్రం హైదరాబాద్లో ఉంటుంది కంపల్సరీగా అనమాట. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళకి కూడా హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటారు వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే బంధువులు ఉంటారు, లేకపోతేనేమో ఏదైనా ఒక నెలకు వచ్చి ఆరోగ్య రీత్యా ఏదైనా హాస్పిటల్లో చూసుకోవడానికి ఒక 5 రోజులు విజిట్ అయినా సరే ప్రజాప్రతినిధులు మంత్రులు అక్కడ ఏపీ నుంచి అయితే మాత్రం వస్తూ ఉంటారు. ఇది సక్రమంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లోనే ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా అంటే లావాదేవీలు అయితే జరిగినట్లు తెలుస్తోంది. ఇక మరొక అంశం చూడవచ్చు. మంచుకొండలో మహాద్భుతం జోజిలా సొరంగం నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అయితే మాత్రం ఒక ఈరోజు అయితే మాత్రం ప్రారంభిస్తున్నట్లు మనం కథనంలో చూడవచ్చు. ఇక ఫిలిప్పీన్స్లో భారీ కుంభకోణం, 35 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు. దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ కుంభకోణం కుదిపేసింది. దాదాపు 35 మంది మరణించారు. పలు భవనాలు ధ్వంసం అవడంతో 200 మందికి పైగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కున్నారు. ఇక మిందానోలో సోమవారం ఉదయం 7:30 అయితే మాత్రం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై అయితే మాత్రం 7.8గా నమోదైంది. ఫిలిప్పీన్ సముద్ర తీరంలో 3 అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడ్డాయి. జనరల్ శాంటోస్ నగరంలో పలు భవనాలు సహా అంతర్జాతీయ విమానాలు దెబ్బతిన్నాయి. ఇక విమాన సేవలు నిలిచివేశారు. ఇక సరంగాని ప్రావిన్స్లోని గ్రాన్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంత నగరాల్లో భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వేసవి సెలవు తర్వాత స్కూళ్లు తెరుచుకున్న రోజే భూకంపం సంభవించడంతో పాఠశాలల్లో అయితే మాత్రం జెండా ఎగురవేసే కార్యక్రమానికి హాజరైన వారిలో 100 మందికి పైగా విద్యార్థులు, 10ల సంఖ్యలో ఉపాధ్యాయులు గాయపడ్డారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫిలిప్పీన్స్లో అది భూకంపకు సంబంధించినటువంటి అంశం. ఇంకా మరో అంశం చూద్దాం. మళ్ళీ అగ్గి దాడులు చేసుకున్న ఇరాన్ క్షిపణుల వర్షం, వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్. ట్రంప్ తీవ్ర ఆగ్రహం. నెతన్యాహును వెనక్కి తగ్గినటువంటి 2 దేశాలు. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో పడిన ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి శకమునికి సంబంధించినటువంటి ఈ యొక్క ఐటెంను మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఒక పక్క నెతన్యాహు చెప్పాడు ఇజ్రాయెల్కి ఇప్పుడే యుద్ధం వద్దు, ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నా సరే ఇజ్రాయెల్ అయితే మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయనకి నెతన్యాహుకు గతంలో కూడా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశంపై కూడా నిన్న జరిగినటువంటి ఇరాన్పై దాడుల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం కొంచెం నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఆ యుద్ధం అయితే మాత్రం అయింది. కానీ ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం ఆ సంక్షోభం ఆగేటట్లేదు. దీనివల్ల మన భారతదేశంపై కూడా ప్రభావం చూపిస్తుంది చమురుదారులు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సాక్షిలో మనం చూడవచ్చు. సాక్షిలో ప్రధానంగా నిన్న విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఆ ఘోర ఘటనకు సంబంధించినటువంటి బ్యానర్ ఐటమ్ని మనం చూడవచ్చు. ఉక్కులో ఉపద్రవం, విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం హెడ్లైన్గా ప్రచురించడం జరిగింది. 8 మంది సజీవ దహనం. ఉక్కు ఉపద్రవం పడటంతో కాలిపోయి ముద్దల్లా మారిన మృతదేహాలు, 6 తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఒక్కసారిగా నేలపై ఒలికిన 150 టన్నుల ద్రవపు ఉక్కు, సుమారు 1600, ఇంతకుముందు మనం 1500 డిగ్రీలను 1600 డిగ్రీల ఉక్కు ద్రవం వేడికి భారీ క్రైన్ దగ్ధం. టీ విరామం కాటుతో బయటకు వెళ్ళిన పలువురు ఉద్యోగులు, కార్మికులు. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి అంటూ మొత్తానికి అయితే మాత్రం ఆ ఘటనకు సంబంధించి మనం చూడదాం. నిప్పు కణికల్ లాంటిగా ఇంకా
అవి అంటే అప్పుడున్నటువంటి ప్రమాద స్థలంలో ఉన్నటువంటి ఈ చిత్రాలు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అదుపు చేయడం జరిగింది. ప్రమాదాలతో ప్లాంట్కు భారీ ఆర్థిక నష్టాలు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై కార్మిక సంఘాల ఆగ్రహం. 4 గంటల తర్వాత స్పందిస్తారా? తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. కార్మికులను ఆదుకోవాలి, భద్రతా చర్యలు చేపట్టాలి డిమాండ్ చేసిన పలువురు కార్మిక నేతలు అంటూ మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా స్పందించారు. అలాగే స్థానిక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. కేంద్రం తరఫున ఒక్కొక్క బాధితులకి 25 లక్షల రూపాయలు పరిహారం, అలాగే మిగిలిన గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా సమానంగా అంటే మిగిలిన పర్మనెంట్ ఉద్యోగస్తుల మాదిరిగా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైనా సరే దురదృష్టకరం. దానిలో మరి ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఏ విధంగా జరిగింది ఘటనకైతే మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి మంత్రులు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అధికారులు దానిపై దర్యాప్తు అయిన తర్వాత ఎక్కడ జరిగింది లోపం అనేది విచారణ చేయబడదు. కానీ బాధాకరమైనటువంటి విషయం, ఆ యొక్క అన్నం పెట్టినటువంటి ఆ యొక్క ప్లాంట్లో ఆ ఉద్యోగాలు ఇంటికి యజమాని అయినటువంటి ఆ యొక్క కార్మికులు చివరికి ఆ యొక్క కుటుంబాలు అయితే మాత్రం ఆ యొక్క ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వస్తారనుకున్నవాడు రాకపోయేసరికి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి విషాదాలు అలుముకుంటాయో మనకు ఈ ఘటన అయితే మాత్రం నిదర్శనం. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక మరో విషయం చూడొచ్చు. ఇక పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పూజిత, వైఎస్ఆర్సీపీ నేతలు అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. వెన్నుపోటుపై సమరశంఖం అంటూ సాక్షి దినపత్రికలో ప్రధానంగా ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా అయితే మాత్రం ఉంటారు. ఓ పక్క వెన్నుపోటు 2 సంవత్సరాలు పూర్తని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే మాత్రం నిరసనలు తెలుపుతున్నారు. వెన్నుపోటుపై సమరశంఖం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల, నగరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలు. పలు చోట్ల నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన ర్యాలీలు, సమావేశాలు, సదస్సుతో హోరెత్తిన రాష్ట్రం. ఇక ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వీడియోల ప్రదర్శన, పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలో విజయవంతం చేసిన ప్రజలంటూ కథనాన్ని అయితే మొత్తం చూడవచ్చు. నిందలు కాదు నిజాలు తెలుసుకో, పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాపు నేతలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. వాళ్ళందరూ కూడా అంటే అన్నీ కూడా వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు. కాపు ఆత్మగౌరవ సమావేశంలో పవన్ తీరుపై చర్చ. టీడీపీ హయాంలోనే రంగా హత్య, గద్దర్పై హత్యాయత్నం. కాన్వీనియంట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ పవన్. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, నా వెనుక ఉంటే సీఎం అవుతానని అనలేదా? ఇప్పుడు కాపుల ఓట్లు అవసరం లేదంటారా? అదే మాట చంద్రబాబు, లోకేష్తో చెప్పిస్తారా? వాడుకొని వదిలేసే వారికి కరివేపాకులమా? 3 దశాబ్దాలుగా జాతి కోసం సేవ చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు అయితే మాత్రం యాంటీగా మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. మొత్తానికి వైసీపీ అయితే మాత్రం వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమాన్ని అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. దానిపై ఒక పక్క పోరుబాట పెట్టినట్లుగానే ఉంది. ఇక వాళ్ళకు ఉన్నట్టే అభివృద్ధి విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఏ విషయాలపై అయినా సరే వాటిపై పోరాడకుండా కేవలం రాజకీయ అంశాలపై ఒక పక్క కూటమి నాయకులు కూడా విమర్శిస్తారు. ఏదైనా సమస్యలు ఉంటే అసెంబ్లీలో చర్చించాలా, రండి 11 మంది ఎమ్మెల్యేలు అని చెప్పినా సరే వాళ్ళైతే మాత్రం బేఖాతరు చేస్తున్నారు. ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు అయితే మాత్రం చేస్తున్నట్టు వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం చేస్తున్నారు. మరో అంశం చూడవచ్చు. మమతా పార్టీలో మంటలు. ఎన్డీఏకు జై కొట్టిన 20 మంది టీఎంసీ ఎంపీలు. లోక్సభలో బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ. టీఎంసీకి రాజ్యసభ సభ్యత్వానికి సుఖేందు శేఖర్ రే రాజీనామా అంటూ కథనాన్ని చూడవచ్చు. దాదాపు కొన్ని దశాబ్దాల పాటు అక్కడ తృణమూల కాంగ్రెస్ అయితే మాత్రం పశ్చిమ బెంగాల్ ఏలింది. దాదాపు 2 పర్యాయాలు ఆమె సీఎంగా అయితే చేశారు. ఒక పక్క కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత ఒక బ్రాండ్ అయితే మాత్రం ఒక ఫైర్ బ్రాండ్గా మమతా బెనర్జీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత అందులో లోకలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈమె మమతా బెనర్జీ మేనలుడే అన్ని చక్రం తిప్పుతున్న ఉద్దేశంతో ఆధిపత్య పోరిందని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక 50 మంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం తిరుగుబాటు ఎగరవేశారు. మరో పక్క తృణమూల కాంగ్రెస్ మాదే అని చెప్పేసి వాళ్ళు స్పీకర్కి ఒక లేఖ కూడా ఇచ్చారు, గవర్నర్కి ఒక లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంపీల వంతు వచ్చింది. ఎంపీలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే ఆ ఎంపీలందరూ కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఎన్డీఏ బలం ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. బయట నుంచి మద్దతు ఇస్తారా, లేకపోతే మరి మంత్రివర్గంలో జాయిన్ అవుతారో తెలియదు. ఇది తృణమూల కాంగ్రెస్కి అయితే పెద్ద ఎదురుదెబ్బని చెప్పొచ్చు. ప్రతి బంధము పెళ్లిపేటలో ఎక్కాలని లేదు.
పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు, పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు, సమాజ పరిస్థితులు మారుతున్నాయి, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ కానిస్టేబుల్ నియామకం పునరుద్ధరణ అంటూ కథనాన్ని. ఇది న్యాయ సంబంధమైనటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యం మనం దాన్ని అయితే మాత్రం లోతుగా వెళ్ళవసరం లేదు. కానీ పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు అంటూ, పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు అంటూ గతంలో కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. కానీ అవన్నీ కూడా మన సమాజంలో కొన్ని విలువలు విశ్వసనీయత ఉంటాయి కాబట్టి మన సంస్కృతి ప్రకారం మరి అవైతే మాత్రం కొన్ని కుటుంబాలు అయితే మాత్రం అంగీకరించు. కానీ న్యాయస్థానం పార్లమెంటే చెబుతున్నప్పుడు నేపథ్యంలో అది కొందరికి వర్తించవచ్చు, కొందరికి దాన్ని సానుకూలంగా తీసుకోవచ్చు. కానీ కొన్ని కుటుంబాలు నా హైందవ సంప్రదాయాలు అయితే మాత్రం వాటిని స్వీకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. రైట్, మరో అంశం చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇది రైతు ప్రభుత్వం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. దానికి ముందు ఒకటి చూద్దాం. ఏడాదికి 4 సిలిండర్లే, ఉజ్వల యోజన లబ్ధిదారులకు సబ్సిడీ కోటా కుదింపు, వార్షిక వినియోగానికి అనుగుణమైన మార్పు. 2016లో పథకం మొదలైనప్పుడు ఏడాదికి 12 ఇచ్చేవారు, నేడు 9 సిలిండర్కు తగ్గింపు, తాజాగా 4 పరిమితం, 300 చొప్పున సబ్సిడీ, 4 మించితే పూర్తి ధర అంటూ కథనాన్ని చూడవచ్చు. ఉజ్వల పథకానికి సంబంధించిన అయితే మాత్రం ఉజ్వల యోజనకు సంబంధించింది అయితే మాత్రం కుదించారు. గతంలోనే 12 సిలిండర్లు ఇచ్చారు, ఇప్పుడేమో తర్వాత 9 సిలిండర్లు ఇచ్చారు, తర్వాత మాత్రం ఇప్పుడు ఏడాదికి 4 సిలిండర్లు ఇస్తారు. దాదాపు 300 చొప్పున సబ్సిడీ ఉండేది, దాదాపు 4 మించితే మాత్రం ఆ సబ్సిడీ కూడా ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క మనం విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్లో దుర్ఘటనకు సంబంధించినటువంటి చూడవచ్చు. అన్ని దినపత్రికల్లో ప్రధాన అంశంగా ప్రచురించింది. విశాఖలో ఉక్కు ఘోరం అంటూ 9 మంది సిబ్బంది దుర్మరణం, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, క్షతగాతులకు 10 లక్షలు అంటూ మనం ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. మిగిలినటువంటి దినపత్రికల్లో చంద్రబాబు నాయుడు సత్యనారాయణ అనే వృద్ధుడిని ఆలింగనం చేసుకొని ఆయనతో మాట్లాడినటువంటి అంశాలు కూడా మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇది రైతు ప్రభుత్వం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం అంటూ చంద్రబాబు నిన్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న విధంగా ఆ సందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. హద్దురాళ్లపై బొమ్మలు వేసుకున్న జగన్ పిచ్చితనానికి చికిత్స లేదు, భూ తగాదాలు సృష్టించారు, 1000 ఎకరాలను 22ఏలో చేర్చారు, మేము రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, 1.37 లక్షల ఎకరాలు ఇరాం భూములకు విముక్తి, పరీక్షలంటే తెలియని వారు సర్కారుపై బురద జల్లుతున్నారు, గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకురారు, కోడికత్తి డ్రామాలు ఆడేవారికి వరి కోతలు ఎలా తెలుస్తాయి, గంజాయి బ్యాచ్ను ఓదార్చేవారికి పంటల సాగు ఎలా తెలుస్తుంది. సిద్ధాంతం సభలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకు మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అయితే మాత్రం గతంలో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అది ఎన్నికల్లో కొంచెం మంచి మైలేజ్ని ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ఆ వృద్ధుడు మాట్లాడినటువంటి మాటలు, సత్యనారాయణ అనేటువంటి 95 సంవత్సరాల వృద్ధుడు అయితే మాత్రం సీఎంని ఆలింగనం చేసుకున్న సందర్భంగా నీకేం కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడగటం జరిగింది. ఇక మా ఊరికి డ్రైన్ రోడ్డు వేయండి, వాటితో పాటు సొంతిల్లు కట్టిస్తా, 4 నెలల్లోనే పూర్తి చేయాలని కలెక్టర్కు చంద్రబాబు ఆదేశం. అభిమాని కలిసిన సరదాగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఆ సత్యనారాయణతోటి మాట్లాడినటువంటి అంశాన్ని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. 2029లో మళ్ళీ గెలిపే లక్ష్యంగా క్రమశిక్షణతో కష్టపడిన కార్యకర్తలను నేను చూసుకుంటా. ఆచంట టీడీపీ శ్రేణులకు చంద్రబాబు. టీడీపీ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో అయిపోయిన తర్వాత టీడీపీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు జరిగింది. ఇక 2029 గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం పరస్పరం దాడులు చేసుకున్న ఇరు దేశాలు. దీనికి సంబంధించి లెబనాన్పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు. ప్రతిగా మషేహర్ పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి. ఇరాన్ 30 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇజ్రాయెల్. ఇక వెంటనే ఆపండి, ట్రంప్ దాడులను ఖండించిన భారత్. ఈ దాడులను అయితే మాత్రం ఖండించింది. ఎవరు కూడా యుద్ధం చేసుకోవద్దు అనేది సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి భారత్ భావన. కానీ ట్రంప్ కూడా అదే చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ తొందరపడిందని చెప్పేసి నిన్న నెతన్యాహుకు ఫోన్ చేసి ఆయన మందలించడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం అది యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందా లేదనేది మనం చూడాలా. మరి దానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడిద్దని. హారిజంటల్ రిజర్వేషన్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. జగన్ పని, వైసీపీ హయాంలోనే రిజర్వేషన్ జీవో, నాటి నుంచి ప్రతి నోటిఫికేషన్లోనూ అమలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. డిఎస్సిలో అపోహలకు ఆ జీవోనే కారణం. హారిజంటల్ అర్థం కాకే ఈ గందరగోళం,
క్రీడా కోటాలో పరీక్షలపై అబద్ధాల ప్రచారం, రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే, అభ్యర్థులకు క్రీడల్లో ప్రతిభే కొలమానం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూస్తూ 2023 ఆగస్టు 2న హారిజాంటల్ రిజర్వేషన్ను అమల్లోకి తీసుకొస్తూ అప్పుడే జగన్ ప్రభుత్వం జీవో 77ను జారీ చేసింది. ఆ తర్వాత వచ్చిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారు అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో డిఎస్సి అపోహలకు ఈ ఆ జీవోనే కారణం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. కబ్జా నేతకు జగన్ అండ, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు మద్దతు, బొల్లా కుమారుడికి ఫోన్లో అభయం, ఏమీ కాదులే ధైర్యంగా ఉండే మేమున్నాం, మన వాళ్ళంతా సపోర్ట్గా ఉన్నారు కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి టచ్లోకి వచ్చారా, సజ్జల మాట్లాడుతున్నారా అంటూ వాకబు సోషల్ మీడియాలో సంభాషణలో వైరల్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. తెలంగాణలో అంటే గండిపేట భూముల వ్యవహారంలో బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి అయితే మాత్రం వైసీపీ సపోర్టుగా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. అలా బ్రహ్మనాయుడు కుమారుడికి ఫోన్ చేసి సజ్జలో ఉన్నారా, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇంకో టచ్లో ఉన్నారా, మీకు అందరూ కూడా ప్రభుత్వం మన వైసీపీ అండగా ఉంటుంది పార్టీ తరపున చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా అయితే మాత్రం కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇంకా గోదావరి ప్రక్షాళన కళ్ళ ముందే కలుషితమవుతుంటే ఏం చేశారు, అధికారులు నిలదీసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా కలుషితమైనట్టు నివేదికల వెల్లడి. ఆ జిల్లా అధికారులతో అత్యవసర సమీక్ష, సాయంపై కేంద్రంతో మాట్లాడుతాను వెల్లడి. ఆంధ్ర పేపర్ మిల్లుకు నోటీసులు జారీ చేసిన చర్యకి ఆదేశం అంటూ ఒకటే. నిన్న అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కలుషితంపై గోదావరి అక్కడ తీరాలపై అయితే మాత్రం కలుషితమైన దానిపై అయితే మాత్రం రివ్యూ నిర్వహించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, జిల్లా అధికారులకి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి గోదావరి పుష్కరాలు ఇంకా సంవత్సర కాలంలో ఉన్న నేపథ్యంలో అప్రమత్తపై అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికప్పుడు మొన్న 2 రోజుల పర్యటనలో కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆంధ్ర పేపర్ మిల్లు అయితే మాత్రం అక్కడ కలుషితమైనటువంటి జలాలు, వ్యర్థాలను అయితే కూడా గోదావరిలో వదులుతున్న నేపథ్యంలో ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనే దానిపై అధికారులకు అయితే మాత్రం దిశానిర్దేశం జరిగింది. ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్, నూజివీడులో డాక్యుమెంట్ రైటర్ ఆత్మహత్య, అసలు ఆస్తులు అమ్ముకొని అప్పులు పాలంటూ కథనం చూసి ఇది సైబర్ మోసాలు. ఒక పక్క బెట్టింగ్ యాప్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళని ఇబ్బడి ముబ్బడిగా ఫస్ట్ ఆకర్షించడం, వాళ్ళకి ఎక్కువ వచ్చినట్లుగా అకౌంట్లో చూపించడం, తర్వాత వాళ్ళని అటువైపు మళ్లించే విధంగా చేయటం, దాంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల్లో వాళ్ళు అప్పులు చేసి ఆస్తుల కన్నా కూడా మిగిలినట్టు అప్పులు ఎక్కువ అవటం, ఆస్తులు అమ్మినా సరే సరిపోని పరిస్థితి, చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకొని బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్. రేషన్లో నాణ్యమైన బియ్యం పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు, ఆ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలం. నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూడవచ్చు. ఇక సీఎంలో నైరుతి విస్తరణ, కోస్తా సీమలో వర్షాలు, తెలంగాణకు ఋతుపవనాలంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. దాదాపు ఒక ఉష్ణోగ్రతలు అయితే తగ్గాయి. కొన్ని చోట్ల భిన్న వాతావరణం కూడా, కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే, కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఋతుపవనాలు వచ్చాయనేటటువంటి సంకేతాలు అయితే వచ్చిన నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తం అవుతున్నారు. మరోపక్క ఈ యొక్క వర్షం అయితే మాత్రం కొంత ఉపశమనం కలిగించింది. ఒక్కపోతతో అల్లాడుతున్నటువంటి ప్రజలు అయితే మాత్రం ఈ యొక్క నైరుతి విస్తరణ కారణంగా కొంచెం ఉపశమనం పొందినట్లు తెలుస్తుంది. మరో అంశాన్ని చూడొచ్చు. ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశంలో మమతా, సోనియా, ఖర్గే, రాహుల్, అఖిలేష్, ఒమర్ అబ్దుల్లా, సుప్రియా సోలే పాల్గొన్నటువంటి ఒక బ్యానర్ ఐటెంని మనం చూస్తున్నాం. రాజీనామా చేయాల్సిందే, నీట్ సిబిఎస్ఈ పరీక్షలో అవకతవకలు, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి. ఇండియా కూటమి వేడిలో తీర్మానం. దేశంలో సర్ పేరిట మోసపూరిత విధానాలు, దీనిపై సీజేఐకు లేఖ రాస్తాం. ప్రతిపక్షాల మధ్య ఐక్యత బలోపేతం కావాలి. ఆగస్టు 5న హైదరాబాద్లో కూటమి భేటీ. ఢిల్లీలో జరిగిన 22 పార్టీల నేతల సమావేశంలో పాల్గొన్నారు. కాక్రోచ్ పార్టీతో కలిసి పనిచేయడంపై చర్చ. కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అంగీకారం. నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత, ఇక ఈ మధ్యకాలంలో 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తానికైతే మాత్రం ఒక్క తాటిపైకి వచ్చారు. ఇండియా కూటమి సమావేశమైంది. దీనికి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అలాగే ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయినటువంటి కాక్రోచ్ పార్టీని మరి ఇండియా కూటమిలో చేర్చుకుందామా ఏంటి అని చెప్పేసి బాగా వైరల్ అయ్యి ఎక్కువగా ప్రజాదరణ పొందినటువంటి సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీని అయితే మాత్రం ఏ విధంగా చేర్చుకోవాలనే అంశాలపై చర్చించారు. మరోపక్క ఆప్ పార్టీ అవచ్చు, మిగిలిన పార్టీలన్నీ కూడా కలుపుకొని పోవాలనే విధంగా దాదాపు 22 పార్టీలు అయితే నిన్న హాజరయ్యాయి. విధి విధానాలు ఏంటి, మరోపక్క నీట్ పరీక్ష అవ్వచ్చు, లేకపోతే సిబిఎస్ఈ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా. మరోపక్క సర్ ప్రక్రియపై అయితే మాత్రం ఈ సర్ ప్రక్రియే
యొక్క మిగిలినటువంటి ఇండియా కూటమికి ఎదురు దెబ్బ తగులుతుంది. అక్కడ ఉన్నటువంటి ఓటర్ల ప్రక్షాళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే మన కొంప ముంచుతుందని చెప్పేసి వీళ్ళైతే మాత్రం న్యాయ పోరాటం చేయాలి సరి ప్రక్రియపై. దీని కారణంగానే మనం బలంగా ఒక తీర్మానం చేసుకుంది. ఇక ఎన్డీఏపై అయితే మాత్రం ఉమ్మడి పోరు చేయాలని చెప్పేసి 22 పార్టీలు అయితే మాత్రం తీర్మానం చేసి, కొన్ని పార్టీలకైతే ఆహ్వానం అందలేదు. టీవీకే పార్టీకి, మరి తమిళనాడులో కొత్తగా ప్రభుత్వంలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే టీవీకే పార్టీకి అయితే మాత్రం లేదు. మరి నెక్స్ట్ జరిగేటటువంటి ఎన్నికల్లో తర్వాత హైదరాబాద్లో తర్వాత మీటింగ్ ఉంటుంది నేపథ్యంలో మరి దానికి ఆహ్వానం ఇస్తారా లేదా తెలియాలా. 22 పార్టీలు అయితే మాత్రం ఉంది. ఇక ఏకగ్రీవంగా ఇక కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమిపై ఏదైనా విజృంభించాలంటే, ఒత్తిడి తీసుకురావాలంటే కాంగ్రెస్కి ఆ యొక్క అర్హత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మనం ముందుకెళ్దామని చెప్పేసి ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది. నిన్న జరిగిన పరిణామాలు. ఇక మొత్తానికి మరి వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో మనం చూడవచ్చు. వెలుగు దినపత్రికలో అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, 2028 నాటికి ప్రొడక్షన్ ఆపేసి గనులన్నీ క్లోజ్ చేస్తాం. కిషన్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే బిలియన్ టన్నుల బొగ్గుత్పత్తి దిగుమతులను తగ్గించి 60,000 కోట్లు ఆదా చేశాం. భూగర్భ గ్యాసిఫికేషను రీసెర్చ్ కోసం 46,000 కోట్లు ప్రోత్సాహకాలు. పాడైన ఎలక్ట్రిక్ పరికరాలు నుంచి ఖనిజాలు వెలికి తీసే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఉజ్వల సిలిండర్ కోట 4 తగ్గింపు. గతంలో సంవత్సరానికి 12, తర్వాత 9, ఇప్పుడు 4. ఇంకా 4 కనుక సిలిండర్లు దాటితే మాత్రం సబ్సిడీ కూడా ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇక కిషన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక ఇద్దరు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీకు చేతనైతే సలహా ఇవ్వండి, కాళ్ళలో కట్టెలు పెట్టొద్దు, అబద్ధాలు అహంకారంతో డెవలప్మెంట్ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. గుజరాత్కు గులాములుగా పనిచేస్తున్నారు. వారికి హైదరాబాద్ అభివృద్ధి పట్టదా? మోడీని అడిగి మెట్రోకు నిధులు తెచ్చే తెలివితేటలేవా? ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అసెంబ్లీలో చర్చకు మేము రెడీ. వారు కూడా రాకుంటే బయటకు ఎలా రప్పించాలో మా కార్యకర్తలకు తెలుసు. భవిష్యత్తులో శేర్లింగంపల్లి, కోకటిపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో నియోజకవర్గాల సంఖ్య 10కి పెరుగుతుంది. కష్టపడి పనిచేసేటోళ్లకు ఇంటికే బీఫామ్ పంపిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికైతే మాత్రం కేంద్ర మంత్రిని టార్గెట్ చేసి, కిషన్ రెడ్డిని అయితే మాత్రం టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక పక్క అయితే మాత్రం మొన్న అయితే మాత్రం పొలిమేరులో కూడా మిమ్మల్ని రానిమని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానం. ఈ నెల 15 మీకు ముహూర్తం, 15 తర్వాత ఏం జరిగిద్దో అని చెప్పేసి మరి ఘాటుగా అయితే స్పందించారు. ఒక పక్క కిషన్ రెడ్డికి మరి ఆ స్థాయిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒక పక్క అయితే మాత్రం బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటే అనే విధంగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి అభివృద్ధికి సహకరించడానికి రండి. ఒక పక్క మూసీ ప్రక్షాళనకి నిధులు ఇవ్వట్లేదు, ఒక పక్క మెట్రో విస్తరణకి నిధులు ఇవ్వట్లేదు, మరో పక్క ఒడ్లు కొనట్లేదు, ఈ త్రిబుల్ అంటే రీజనల్ రింగ్ రోడ్డుకి నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి కేంద్రంపై, నన్ను తీసుకెళ్ళట్లేదు ఢిల్లీకి, మీరు కూడా రావట్లేదు నాపై అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి అభివృద్ధిని అనుకున్నా మిమ్మల్ని ఏ విధంగా చేయాలో మా కాంగ్రెస్ నాయకులు చేస్తారనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మరో పక్క కాంగ్రెస్ నాయకులు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇంటికే బీఫామ్ పంపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న సభలో మాట్లాడినటువంటి మాటలను చూడవచ్చు. ఇక సింగరేణి బొగ్గు నిల్వలపై ఎంక్వైరీ చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి 40,000 కోట్ల బకాయిలు. మంత్రి శ్రీధరబాబు, వారి పాలనలో అన్ని అక్రమాలే, ఉక్కు సంకల్పంతో పనిచేస్తామని చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ అనే పదాన్ని వాడారు. కబ్జాదారుల భరతం పడుతుంటే కొందరు ఓర్వలేక ఏడుపులో అంటూ మంత్రి శ్రీధరబాబు వ్యాఖ్యానించడం. ఈ మధ్యకాలంలో హిట్లర్ అనే పదం అయితే మాత్రం దాన్ని ప్రతిపక్షాలు తీసుకొని విమర్శలు చేస్తున్నాయి. హిట్లర్ అనే పేరుతోనే మేము హైడ్రాని తీసుకొచ్చాం, హిట్లర్ యొక్క భావాలతోటి, దాంతో అక్రమాలపై కొరడా జులిపిస్తున్నాం హైడ్రా పేరుతో. అంటే దీని అయితే మాత్రం హిట్లర్ పరిపాలన చేస్తున్నానని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్నాయి. దానిపై ఆయన శ్రీధరబాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇజ్రాయెల్పై దాడులను ఆపేశాం, ట్రంప్ పిలుపుతో ఇరాన్ కీలక ప్రకటన. మొత్తానికి అయితే మాత్రం దానిపై ఇక క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్పై అయితే మాత్రం దాడులు ఆపేశాం, ట్రంప్ పిలుపుతో ఇరాన్ కీలక ప్రకటన అంటూ కథనాన్ని చూడవచ్చు. నిన్న ట్రంప్ నెతన్యాహు ఫోన్ చేసి కొంచెం సీరియస్ అయిన నేపథ్యంలో మొత్తానికి అయితే మాత్రం ఇక దాడులు ఆపినట్లు తెలుస్తోంది. ఇక మనం చూడవచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, 9 మంది మృతి, 2 పరిస్థితి విషయం, పలువురికి తీవ్ర గాయాలు. వెలుగు దినపత్రిక కూడా ప్రధాన అంశంగా విశాఖలో జరిగినటువంటి స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా చూడవచ్చు.
సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. హైకోర్టు దగ్గర మరో 5 చోట్ల ప్రైవేటు వ్యక్తికి హౌసింగ్ బోర్డు భూమి రిజిస్ట్రేషన్. గత ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డులో పనిచేసిన సమయంలో దందా. ఇందిరమిండ్ల స్థలాల పరిశీలనలో వెలుగు చూసిన భూ భాగోతం. మంత్రి పొంగులేటి సీరియస్. అక్రమ సేల్ డీడ్ల రద్దుకు ఆదేశాలు. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్. సహకరించిన 2 ఉద్యోగులపైన వేటు. ప్రభుత్వ భూములు కాజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. ప్రభుత్వంలో భూములు కాపాడాల్సిన వాళ్ళే ఈ విధంగా చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. కాబట్టి డిప్యూటీ కలెక్టర్ని అయితే మాత్రం సస్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా వెలుగు చూస్తాం. ఇట్లాంటి కనుక ఏం చేస్తే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పేసి మంత్రి పొంగులేటి అయితే మాత్రం హెచ్చరించారు. ఇక ఫిలిప్పీన్స్లో పెను భూకంపం, 32 మంది మృతి అంటూ ఇక రిక్టర్ స్కేల్పై అయితే మాత్రం 7.8 తీవ్రత నమోదైనట్లు తెలుస్తుంది. మరోపక్క ఇండి కూటమి సమావేశానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇంకా టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు జంప్ అంటూ కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మరి వీళ్ళు ఎన్డీఏకి మద్దతు ఇస్తారని చెప్పేసి ఓం బిర్లాకి అయితే మాత్రం లేఖ రాసినట్లు తెలుస్తుంది. మరి దాన్ని ఏ విధంగా ఆ యొక్క అంశాన్ని పరిశీలిస్తారు? కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంలో జాయిన్ అవుతారా, లేకపోతే బయట నుంచి మద్దతు ఇస్తారా, లేకపోతే మాదే తృణమూల కాంగ్రెస్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఏమన్నా చూస్తారా? ఫిరాయింపుల చట్టం నుంచి రక్షణ పొందేందుకు వ్యూహం అంటూ ఒక కథనాన్ని, అదే ఎవరైతే ఎంపీలు ఉన్నారో తృణమూల నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఈ ఫిరాయింపు చట్టం నుంచి రక్షణ పొందేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుసు. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగినటువంటి దుర్ఘటన అయితే మాత్రం కలిసివేసింది అన్ని దినపత్రికల్లో ప్రధాన అంశాలుగా. మరోపక్క ఇండి కూటమి సమావేశం సందర్భంగా దాన్ని కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన అంశాలుగా ప్రచురించింది. ఇక సిలిండర్లు అయితే మాత్రం ఉజ్వల పథకానికి సంబంధించి 12 నుంచి 9, 9 నుంచి 4 సిలిండర్లు కుదించడం జరిగింది. 4 దాటితే మాత్రం సబ్సిడీ కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. నిన్న మరికొన్ని దినపత్రికలు అయితే మాత్రం నిన్న మీ హక్కు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నటువంటి అంశాలని హైలైట్గా ప్రచురించడం జరిగింది. ఇక కొన్ని దినపత్రికల్లో అయితే మాత్రం వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అక్రమ దందా గురించి కూడా ప్రచురించడం జరిగింది. మరికొన్ని దినపత్రికలు అయితే మాత్రం వెన్నుపోటుకు 2 ఏళ్ల పూర్తి అంశాలను కూడా ప్రధాన అంశాలుగా ప్రచురించడం. ఇది వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.